హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లూమ్ సోలార్ వాళ్ళదనమాట. సోలార్ ప్యానల్ 20 వాట్ సోలార్ ప్యానల్. ఫుల్గా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి నా రివ్యూ వీడియో అనమాట, ఫస్ట్ రివ్యూ వీడియో. అండ్ లైక్ చేద్దంటే ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే ఈ వీడియో గురించి మొత్తం అర్థమవుతుంది. అండ్ ఫుల్గా అయితే అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫుల్గా. అండ్ వీడియోని అయితే చూడండి. మెయిన్లీ ఇది వచ్చేసి ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేశారనమాట. అంత ఈజీగా అయితే రావట్లే, కొంచెం టైం అయితే పడుతుంది ఓపెన్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఈ లోగోస్ అయితే ఉన్నాయి మనకి లూమ్ సోలార్ వాళ్ళది. అండ్ ఒకసారి అయితే బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది 20 వాట్ ప్యానల్ అని లూమ్ సోలార్ వాళ్ళ లోగో. అండ్ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. 2 kgs ఉంది అరౌండ్ వెయిట్ అయితే. అండ్ చాలా బరువు ఉన్నదనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుందన్నమాట. క్వాలిటీ వచ్చేసి సైడ్కి అయితే మనకైతే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట, ఎటువంటి డ్యామేజ్ అవనివ్వకంట. అండ్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ చూసారు కదా. అండ్ మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ అయితే చూసాం, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ చూసారు కదా, అంత ఫుల్ ఇది వచ్చేసి మనకైతే బ్లూ కలర్ ప్యానల్ అనమాట, మోనో ప్యానల్ ఇది వచ్చేసి. అండ్ వచ్చేసి లూమ్ సోలార్ పేరు అయితే అక్కడ ఉంది, మనకైతే మెన్షన్ చేశారు పేరు కూడా. అండ్ చూసారు కదా, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఫుల్గా దీనికైతే ఒకసారి వైరింగ్ అనేది ఇద్దాం. ఒకసారి ఈ వైరింగ్ చూద్దాం. మెయిన్ మనకు కావాల్సింది వైరింగ్ కదా, అవుట్పుట్ అనేది చూద్దాం ఫుల్గా టెస్టింగ్ చేసి వీడియోలో. బ్యాక్ సైడ్లో మనకు వచ్చేసి క్యాప్ అయితే ఇచ్చారు. కొంచెం ఓపెన్ అనే ప్లేస్ అయితే అక్కడైతే మనకి ఇస్తాడు ఓపెన్ చేయడానికి అక్కడ. అండ్ అక్కడైతే మనం ప్రెస్ చేసి బ్యాక్లో అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు చూసినట్లయితే నేనైతే బయటికి అయితే తెచ్చుకున్నా, మా ఇంటి బయటికి అయితే. అండ్ మీరు చూసారు కదా, అండ్ వైరింగ్ అయితే ఇచ్చేసుకున్నా. అండ్ ఆ మోటార్ అయితే టెస్ట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి. అసలు ఎండ్ అనేది అస్సలు లేదనమాట, సన్ అయితే. మీరు కింద చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. అండ్ చూసారు కదా. అండ్ ఒకసారి అయితే మోటార్ని కూడా టెస్ట్ చేద్దాం, మోటార్ అనేది ఎలా రన్ అవుతుందో. మెయిన్లీ మనకు మోటార్ కూడా కావాలి. అసలు యాంపేర్ అనేది మోటార్తో ఎక్కువ తీసుకుంటుంది, యాంపేర్ కానీ వోల్టేజ్ కానీ. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. మోటార్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో తిరుగుతుంది అనమాట, మామూలుగా అయితే తిరగట్లే. అండ్ మీరైతే సౌండ్ వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ చూసారు కదా, అండ్ మోటార్ అయితే రన్నింగ్లో ఉంది, సౌండ్ వినండి. అండ్ ఇంతవరకు మోటార్ సౌండ్ అయితే చూశారు. ఇప్పుడు వచ్చేసి బ్లేడ్ అయితే చూడండి, ఇది వచ్చేసి ఫ్యాన్ బ్లేడ్ అనమాట. ఎంత స్పీడ్గా తిరుగుతుందో దీన్ని బట్టి అర్థమై ఉంటుంది ఆ సోలార్ ప్యానల్ ఎంత బాగా వర్క్ అవుతుందో అనేది మీకు. అండ్ చూసారు కదా, లైటింగ్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ కాబట్టి మీకు అయితే అలాగైతే కనిపిస్తుంది, మధ్యాహ్నం పూట కాబట్టి. అండ్ చూసారు కదా, క్వాలిటీ అనేది బాగుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది సోలార్ ప్యానల్ అయితే. అండ్ చెప్పడం అయితే మర్చిపోయా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకైతే 20 వోల్ట్ అయితే వస్తుంది ఇప్పుడు అయితే. అండ్ సమ్మర్ అయితే కాదు ఇది వచ్చేసి, అండ్ రైనీ సీజన్ కాబట్టి ఇలాగైతే వస్తుంది. సమ్మర్లో పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ చూసారు కదా, అండ్ లైట్ కూడా ప్రాపర్గా వెలుగుతుంది. ఇది వచ్చేసి 12 వోల్ట్స్ లైట్ అనమాట. అండ్ చూసారు కదా లైటింగ్ క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట, ఫుల్ టేప్ అయితే వేశారు దీనికి. అండ్ టేప్ని అయితే కట్ చేస్తా. అండ్ చూసారు కదా, వారంటీ కార్డ్ అనేది అక్కడ ఇచ్చాడు మనకి. అండ్ లూమ్ సోలార్ అని కూడా ఇచ్చాడు. అండ్ చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఫైర్తాబాద్ అనేది ఉంది పేరు అయితే. మనకు అక్కడి నుంచి అయితే వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి కొరియర్ అయితే. మనకైతే మనమైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనకి ఎటువంటి కావాలన్నా సరే. అండ్ వెబ్సైట్ని కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం, లాస్ట్లో చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి మీరైతే కావాలంటే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎందుకంటే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళతోని. అండ్ ఎలాగంటే మీకు ఏమైనా సోలార్ ప్యానల్స్ కావాలి అనుకుంటే మీరైతే బై చేసుకోవచ్చు వీళ్ళతో, కస్టమర్ కేర్తో మాట్లాడి. అండ్ ఒకసారి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ మీరు గూగుల్లోకి వెళ్ళి మనకైతే లూమ్ సోలార్ అని టైప్ చేస్తే చాలు, మనకి వెబ్సైట్ అనేది వస్తుంది. అండ్ మీరు టైప్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి, లైక్ 55 వాట్స్ అని, 10 వాట్స్ కూడా ఉంటాయి, దీనికంటే తక్కువ కూడా. అండ్ 20 వాట్స్ ఉంటాయి, చాలా టైప్ ఆఫ్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మోనో అనమాట, చాలా ఉంటాయి, పాలీ కూడా ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్. అండ్ మీరైతే సెట్ అయినవి అయితే మీరైతే కొనుక్కోవచ్చు, మీ హోమ్కి సెట్ అయినవి.
అండ్ చూసారు కదా, మనకి వచ్చేసి మోనో అండ్ పాలీ అయితే రెండు అయితే విధాలుగా ఉంటాయి సోలార్ ప్యానెల్స్. మోనో అనుకోండి మనకైతే సన్ లేకపోతే వర్క్ అవ్వదు అసలు, అండ్ పాలీ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది సన్ లేకపోతే. ఇది వచ్చేసి కొత్త జనరేషన్లో అయితే మనకైతే క్రియేట్ చేశారు ఎలాగైతే. అండ్ చూసారు కదా, మనమైతే 20 వాట్ సోలార్ ప్యానెల్ అయితే చేద్దాం, మీకైతే చూపిస్తా. అండ్ 20 వాట్ సోలార్ ప్యానెల్ అయితే టైప్ చేద్దాం. 20 వాట్ సోలార్ ప్యానెల్ అని టైప్ చేయొచ్చు. మనకైతే స్క్రోల్ చేస్తే కిందనైతే వస్తాయి మనకి, అండ్ ప్రతి ఒక్కటి మనమైతే జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, టైప్స్ ఆఫ్ వస్తాయి. మనం మొత్తం స్క్రోల్ చేద్దాం, మనకైతే కావాల్సినవన్నీ ఉంటాయి. మీకు లైక్స్ చాలా అయితే ఉంటాయి, మనకి ప్రోడక్ట్స్లో కూడా యూజ్ అవుతాయి ఈ సోలార్ ప్యానల్స్ వచ్చేసి. 20 వాట్ సోలార్ ప్యానల్ అని కూడా టైప్ చేశాను. అండ్ చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది మొత్తం. అండ్ చూడండి, అండ్ ప్రతి ఒక్కటి మనకి ఎక్కడైతే ఇచ్చాడు. అండ్ చూసారు కదా, ప్రతి అయితే మనకైతే అన్నీ ఇచ్చాడు. మనకి ఎలాంటివి కావాలన్నా తీసుకోవచ్చు, మనం బై చేసుకోవచ్చు. అండ్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. అండ్ ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.